దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆధ్యాత్మిక స్వరం కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, దేవుని వాక్యములో 2వ కీర్తనలో మనము 2వ కీర్తనలో 7వ చరణాన్ని చదువుదాం. కట్టడలు నేను వివరించెదను, యెహోవా నాకెలాగో సెలవిచ్చి ఉన్నాడు, నీవు నా కుమారుడవో, నేడు నేను నిన్ను కని ఉన్నాను అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, ఈ మాట ఎంత శ్రేష్టమైందంటే దావీదు భక్తుడు యేసు క్రీస్తుని గూర్చి పలుకుతున్న మాట, నేడు నేను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు అనే మాట. దేవుని పిల్లలుగా మనము ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఇలాగంటున్నాడు. ఏమని సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడంటే, విశ్వాసమును బట్టి మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఉన్నాము అనే మాట. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులు అని అన్నాడు. ప్రియులారా, 4వ అధ్యాయంలో కూడా మనము ఈ మాటలు చదువుతాం. మనము విశ్వాసమును బట్టి దేవుని కుమారులము కుమార్తెలము అయి ఉన్నామని. దేవుడు మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. మనము యేసు ప్రభువును నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆయన మనకు కుమారత్వాన్ని ఇచ్చాడు. ఆయన తండ్రి గనక మనము కుమారులుగా స్వీకరిస్తున్నాడు. అంటే మనం యేసును నమ్ముకున్న కారణం మనకు కుమారులుగా ఆశీర్వాదం ఉంది. తండ్రి ఏది సంపాదించాడో, తండ్రి ఏదైతే సమకూర్చాడో, తండ్రి ఏది సిద్ధపరిచాడో అవన్నీ కుమారులుగా మనవే. అలాంటప్పుడు దేవుడా నాకు ఇదే, అది చాలు, ఇదొక్కటిస్తే చాలు అని ఎందుకు? మనము వారసులం, కుమారులం. ఆయనతో సమానులుగా మనల్ని ఉంచుకోవటానికి ఆయన మన కొరకు పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి ఆయనే తన రక్తమును కార్చి ప్రాణం పెట్టి గాయపరచబడి మన కొరకు మృతి పొంది మృత్యుంజయుడై తిరిగి లేచి మనలను కుమారులుగా స్వీకరించాడు. మనము విశ్వాసమును బట్టి దేవుని కుమారులము కుమార్తెలము. కాబట్టి భయపడాల్సిన అవసరంలా, దిగులు పడాల్సిన అవసరంలా. మనము ఆయనతో యుగయుగాలు ఆయన రాజ్యములో ఉందుముగాక. అట్టి కృప దేవుడు కుమారులుగా కుమార్తెలుగా ఈ విడదీయరాని బంధము యుగయుగాలు తండ్రి అని దేవునితో మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.